డియర్ చిల్డ్రన్, నేను మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. ఈరోజు మనం ఈ క్లాస్లో లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్ అయినటువంటి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో సెకండ్ పార్ట్ అయినటువంటి కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ గురించి చదువుకుందాం. ఈ వీడియో కన్నా మీకు కన్నా నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను చాలా చేసి మీకు అందిస్తాను, హ్యాపీగా చదువుకోవచ్చు. సో నౌ I can define what is chemical decomposition reaction. Very important reaction in public examination. దీని నుంచి డెఫినేషన్స్ కూడా రావచ్చు. అండ్ ఈ రియాక్షన్స్ గురించి అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ తో సహా మనం నేర్చుకుందాము. సో ఇక్కడ డీకంపోజిషన్ మీనింగ్ ఏంటి అంటే ఆ సబ్స్టెన్స్ బ్రేక్ డౌన్ జరగాలి, బ్రేక్ డౌన్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్. ఎలా సార్ డిఫైన్ చేస్తాము? when a single substance is break down into two or more simple substances or simple products is called chemical decomposition reaction. క్లియరా చిల్డ్రన్? ఇక్కడ గమనించండి, సింగిల్ సబ్స్టెన్స్ అంటే ఆ సబ్స్టెన్సెస్ ని మనం రియాక్టెంట్స్ గా తీసుకుందాం. నేను దీన్ని ఒక హైపోథెటికల్ ఈక్వేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. సింగిల్ సబ్స్టెన్స్ ఆర్ మాలిక్యూల్ ఏబి అనేటువంటి ఒక మాలిక్యూల్ ని బ్రేక్ డౌన్ ఇంటూ అంటే డిసోసియేటెడ్ ఇంటూ టూ ఆర్ మోర్ సింపుల్ సబ్స్టెన్స్ ఏ అండ్ బిగా డిసోసియేట్ చేసేసాను. ఇటువంటి టైప్ ఆఫ్ రియాక్షన్స్ ని కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. రియాక్టెంట్ సైడ్ సింగిల్ కాంపౌండ్ మాత్రమే ఉంటుంది, బట్ ప్రోడక్ట్ సైడ్ టూ ప్రోడక్ట్స్ కానీ 3 ప్రోడక్ట్స్ కానీ మనం గమనించాము అంటే ఇలాంటి టైప్ ఆఫ్ రియాక్షన్ చూడగానే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జామినేషన్లో అడుగుతారు, గెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డీకంపోజిషన్ రియాక్షన్, guess which of the following is combination reaction, guess which of the following are displacement reaction. అలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో అడుగుతారు. సో ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ కానీ 4 మార్క్స్ లో అడిగేదానికి కానీ ఛాన్సెస్ ఉన్నాయి. క్లియరా? సో అందువల్ల ఎలా డిఫైన్ చేసాం సార్ కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటే సింగిల్ సబ్స్టెన్స్ ఈజ్ బ్రేక్ డౌన్ ఇంటూ 2 or more simple products that what we call chemical decomposition reaction. ఎలా సార్ రిప్రజెంట్ చేస్తాము? AB gives rise to A and B products గా డిసోసియేట్ జరగాలి. సో ఇక్కడ ఈ సింగిల్ సబ్స్టెన్స్ డీకంపోజ్ జరిగే విధానాన్ని బేస్ చేసుకొని ఈ డీకంపోజిషన్ రియాక్షన్స్ ని మనం ఎలా క్లాసిఫై చేసాము అంటే థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్స్, ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్స్, అలానే ఫోటోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్స్. లాస్ట్ క్లాస్లో కూడా మనం చెప్పున్నాను, క్లాసిఫై చేసేటప్పుడు డీకంపోజిషన్ రియాక్షన్స్ ని డిఫరెంట్ టైప్గా మనం క్లాసిఫై చేయొచ్చు. థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్, ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్, ఫోటోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్గా మనం క్లాసిఫై చేయొచ్చు ఈ డీకంపోజిషన్ రియాక్షన్ని. సో ఇప్పుడు ఎందుకు సార్ దీన్ని థర్మల్ డీకంపోజిషన్ అని, ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ అని, ఫోటోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్స్ అని మనం డిఫైన్ చేస్తున్నాము? మనం ఈ డీకంపోజిషన్ చేసే విధానాన్ని బట్టి ఏదైనా సబ్స్టెన్స్ ని డిసోసియేట్ చేయాలి అంటే దానికి మనం ఎనర్జీని ఇవ్వాలి అంటే డీకంపోజిషన్ రియాక్షన్స్ ని మనం ఎలా అబ్రివేట్ చేయొచ్చు అంటే ఇది ఒక ఎండోథర్మిక్ రియాక్షన్ గా మనం అబ్రివేట్ చేయొచ్చు. లాస్ట్ క్లాస్ లో కాంబినేషన్ రియాక్షన్స్ లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని మాట్లాడాం. సో అవి ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అనే ఎగ్జాంపుల్స్ లో మనం చదువున్నాం. అలానే ఇక్కడ డీకంపోజిషన్ రియాక్షన్స్ జరగాలి అంటే ఆ సబ్స్టెన్స్ ని మనం బ్రేక్ చేయాలి అంటే మనం ఎక్స్టర్నల్ గా ఏమి ఇవ్వాలి? దానికి ఎనర్జీని ఇవ్వాలి. ఆ ఎనర్జీ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్. ఏ ఫామ్ లో ఉంటుంది? హీట్ రూపంలో అన్నా ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ రూపంలో ఉండొచ్చు, లైట్ రూపంలో అన్నా సరే ఉండొచ్చు. ఒకవేళ ఈ డీకంపోజిషన్ రియాక్షన్ ని మనం ఆ సబ్స్టెన్స్ ని హీట్ చేయడం ద్వారా ప్రోడక్ట్ ఫామ్ అవ్వలే, డిసోసియేషన్ జరిగింది అంటే అలాంటి రియాక్షన్స్ ని థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ అని అంటాం.
త్రూ హీట్ చేయడం ద్వారా, ఎలక్ట్రిసిటీని పాస్ చేయడం ద్వారా ఈ డికంపోజిషన్ రియాక్షన్ ని మనం గనక చేసాము అంటే అలాంటి రియాక్షన్స్ ని ఏమన్నామంటే ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్స్ అని అబ్రివేట్ చేయొచ్చు. త్రూ సన్లైట్ నుంచి మనం ఈ రియాక్షన్ జరిగితే, డికంపోజిషన్ రియాక్షన్ జరిగితే అటువంటి రియాక్షన్స్ ని ఫోటోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్స్ అని అంటాం. సో వీటికి ఎగ్జాంపుల్ తో సహా నేను ఈ డికంపోజిషన్ రియాక్షన్ ని వివరిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ అబ్రివేటెడ్ యాజ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏమో ఒకసారి చెక్ చేద్దాం. సో థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ ని ఎగ్జాంపుల్ గా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ లోకి 2 grams ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ ని తీసుకుంటున్నాను. ఫెర్రస్ సల్ఫేట్. సో ఇక్కడ నేను 2 grams ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ తీసుకున్నాను. గెస్ చేయండి ఫార్ములా ఏంటి ఫెర్రస్ సల్ఫేట్ కి? FeSO4 ఫెర్రస్ సల్ఫేట్ తీసుకున్నాను. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్? గ్రీన్ ఇన్ కలర్. వెరీ ఇంపార్టెంట్. కలర్ మెన్షన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ గ్రీన్ కలర్ ఫెర్రస్ సల్ఫేట్ ని బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నాను అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బన్సన్ బర్నర్ తో నేను ఏం చేస్తున్నాను అంటే హీట్ చేస్తున్నాను. బన్సన్ బర్నర్ తో హీట్ చేస్తున్నాను. ఈ హీట్ కి ఏం జరుగుతుంది అంటే ఈ గ్రీన్ కలర్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్, ఫెర్రస్ సల్ఫేట్ సబ్స్టెన్స్ ఎలా మారింది అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్, వెరీ ఇంపార్టెంట్, రెడ్డిష్ బ్రౌన్ కలర్ సబ్స్టెన్స్ గా మారిపోయింది. గెస్ వాట్ ఈస్ ద రెడ్డిష్ బ్రౌన్ కలర్ సబ్స్టెన్స్? Fe2O3 ఫెర్రస్ ఆక్సైడ్ గా మారిపోయింది. దీనితో పాటు అడిషనల్ గా ఈ రియాక్షన్ జరిగేటప్పుడు అబ్జర్వేషన్స్ ఇంపార్టెంట్. కలర్ చేంజెస్ అబ్జర్వేషన్ మనం నోటీస్ చేసాము. అలానే స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఆ గ్యాస్ ఎలా ఉన్నాయి అంటే, ఆ స్మెల్ ఎలా ఉంది అంటే బర్నింగ్ ఆఫ్ సల్ఫర్ ని మండిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా స్మెల్ వస్తుంది. బర్నింగ్ ఆఫ్ సల్ఫర్ అనేటువంటి అబ్జర్వేషన్స్ ని నోటీస్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి సార్ ఆ రియాక్షన్ ఎలా జరుగుతుంది? ఇది డీకంపోజిషన్ ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఎండోథర్మిక్ రియాక్షనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎలా సార్? మనం హీట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి రియాక్షన్ ని థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటాము. థర్మల్ డీకంపోజిషన్. ఇది డీకంపోజిషన్ అనే దానికి ప్రూఫ్ ఏంటి సార్? ఇఫ్ యు టేక్ ferrous sulfate 2 moles of FeSO4 you take on heating, మనం ఏదైనా రియాక్షన్ లో ఏ ప్రాసెస్ జరుపుతున్నామో హీటింగ్ ని గివ్స్ రైస్ టు మీద డెల్టా సింబల్ తో రిప్రజెంట్ చేసాము అంటే త్రూ హీట్ ఆ రియాక్షన్ జరుగుతుంది అనే దానికి ఐడెంటిఫికేషన్. ఇక్కడ ఏం ఫామ్ అయింది సార్? Fe2O3 ఫెర్రస్ ఆక్సైడ్ ప్లస్ దీంతో పాటు సల్ఫర్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రయాక్సైడ్ అనేటువంటి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఈ గ్యాసెస్ ఏ స్మెల్ లో ఉన్నాయి సార్ అంటే బర్నింగ్ ఆఫ్ సల్ఫర్. ఆ స్మెల్ ద్వారా అక్కడ గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి, సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అయింది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? గమనించండి, ఇక్కడ సింగిల్ సబ్స్టెన్స్, ఇది సింగిల్ సబ్స్టెన్స్ ఎలా డిసోసియేట్ అయింది? 1, 2, 3 సబ్స్టెన్సెస్ గా, సింపుల్ సబ్స్టెన్సెస్ గా డిసోసియేషన్ బ్రేక్ డౌన్ జరిగింది. ఎలా జరిగింది? హీట్ చేయడం ద్వారా జరిగింది. సో ఇలాంటి రియాక్షన్ ఏమన్నామంటే థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్. క్లియరా? ఈజ్ ఇట్ థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ ఈజ్ ఎన్ ఎండోథర్మిక్ ఆర్ ఎక్సోథర్మిక్? ఈ రియాక్షన్ ఎండోథర్మిక్ రియాక్షనా ఎక్సోథర్మిక్ రియాక్షనా అని మనం ఎలా సార్ ఐడెంటిఫై చేస్తాం? హీట్ ని మనం ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి రియాక్షన్ ని ఎండోథర్మిక్ రియాక్షన్ అని అంటాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ thermal decomposition reaction. Single substance is dissociated into 2 or more simple substances. ఇది decomposition reaction కి ఎగ్జాంపుల్. వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే గ్రీన్ విట్రియోల్ అని అంటాం. గ్రీన్ విట్రియోల్ ఫార్ములా ఏంటి సార్? FeSO4 7H2O. ఇది కూడా ఎలా ఉంటుంది? లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇఫ్ యు హీట్ దట్ గ్రీన్ విట్రియోల్
గ్రీన్ విట్రియల్ మీద గాన హీట్ చేశారు అంటే ఇట్ విల్ డిసోసియేటెడ్ ఇంటూ FeSO4 ప్లస్ 7H2Oగా డిసోసియేషన్ జరిగిపోతుంది ఎప్పుడు హీట్ చేస్తే. ఇది కూడా మనం ఎగ్జాంపుల్గా మనం మాట్లాడొచ్చు థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్. సో దీని నుంచి వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి, లైట్ గ్రీన్ కలర్ అనేది కలర్లెస్ FeSO4గా మారిపోతుంది. ఇది కూడా ఏంటి ఒక డీకంపోజిషన్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా మాట్లాడొచ్చు. క్లియర్ చిల్డ్రన్? నౌ ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ డీకంపోజిషన్ రియాక్షన్, పర్టికులర్లీ థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ గురించి మాట్లాడదాం. మీకు అందరికీ తెలుసు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మార్బుల్? మార్బుల్ ఫార్ములా ఏంటి ఐడెంటిఫై చేయండి. మనం కాల్షియం కార్బోనేట్ ని మార్బుల్ అని అంటాం. కాల్షియం కార్బోనేట్ ని మార్బుల్ ఫార్ములా ఏంటి అంటే కాల్షియం కార్బోనేట్. ఇఫ్ యు టేక్ CaCO3 కాల్షియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్ ని హీట్ చేసాము అంటే ఆన్ హీటింగ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్, అదే బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని బన్సన్ బర్నర్ ద్వారా హీట్ చేసాము అంటే కాల్షియం కార్బోనేట్ ని ఇట్ కెన్ డిసోసియేటెడ్ ఇంటూ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ ని లాస్ట్ వీడియోలో మాట్లాడినాం. దీన్ని ఏమన్నాం సార్? లైమ్ అన్నాం, లేదంటే క్విక్ లైమ్ అన్నాము. క్విక్ లైమ్, కాల్షియం ఆక్సైడ్ అండ్ ఇట్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. కాల్షియం ఆక్సైడ్ ఈజ్ ఏ సబ్స్టెన్స్. అంటే సింగిల్ కాల్షియం కార్బోనేట్ ఆన్ హీటింగ్ ఇట్ కన్వర్టెడ్ ఇంటూ 1 or 2 products, సింపుల్ ప్రొడక్ట్స్. దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్ ని మనం థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. ఎగ్జామినేషన్ లో ఎలా అడుగుతారు సార్? కాల్షియం కార్బోనేట్ ఆన్ హీటింగ్ ఫైండ్ అవుట్ ప్లస్ CO2 ఫైండ్ అవుట్ X అని ఇచ్చేసి అక్కడ X లో ఏముంటుంది కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది? X అనేది కాల్షియం ఆక్సైడ్. ఇలా క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. 1 మార్క్ క్వశ్చన్. క్లియరా? ఏ టైప్ ఆఫ్ ఈ రియాక్షన్, విచ్ అవుట్ ఆఫ్ ఫాలోయింగ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇట్ ఈస్? కాంబినేషన్ రియాక్షనా, డీకంపోజిషన్ రియాక్షనా, ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షనా? ఇట్ ఈస్ బిలాంగ్స్ టు థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్. క్లియరా చిల్డ్రన్? Now I will give one more example for thermal decomposition reaction. If you take lead nitrate on heating, it gives lead oxide and nitrogen dioxide and oxygen. So ఇది ఓడ్ ఈక్వేషన్. మీకు అందరికి ఓడ్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేయాలో ఈక్వేషన్ ఫామ్ గా చెప్పేదానికోసంగా నేను ఫుల్ లెంత్ లో రాశాను. లెడ్ నైట్రేట్ ని తీసుకున్నానంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ లెడ్ నైట్రేట్? PbNO3 taken twice. If I take 2 moles on heat చేయడం ద్వారా lead nitrate dissociate or break down into ఎలా మారిపోతుంది? lead oxide గా మారుతుంది. 2 moles of lead oxide అలానే 4 moles of nitrogen dioxide అండ్ ఆక్సిజన్ గా మారిపోతుంది. గమనించండి, సింగిల్ సబ్స్టెన్స్, సింగిల్ రియాక్టెంట్ ఎలా డిసోసియేట్ అయింది? 1, 2, 3 సింపుల్ ప్రొడక్ట్స్ గా మారిపోయింది. సో దీన్ని చూడగానే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే డీకంపోజిషన్ రియాక్షన్ అని ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఇక్కడ మనం హీట్ అని రాస్తున్నాం కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు థర్మల్ డీకంపోజిషన్ అని ఒక ఐడియాకి వచ్చేయచ్చు. క్లియరా? అండ్ ఇక్కడ ఈ రియాక్షన్ కి మనం ఏ అబ్జర్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలి సార్? సో కలర్లెస్ లెడ్ నైట్రేట్, కలర్లెస్, ఇది కలర్ ఉండదు. కలర్లెస్ లెడ్ నైట్రేట్ ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ ఎల్లో కలర్ లెడ్ ఆక్సైడ్. దీంతో పాటు బ్రౌన్ కలర్ ఫ్యూమ్స్ ఫామ్ అవుతాయి. వెరీ ఇంపార్టెంట్, బ్రౌన్ కలర్ ఫ్యూమ్స్ అంటే పొగలు మాదిరిగా గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. Which color gases are released? Brown color gases identified in that decomposition of lead nitrate. Brown color fumes are generated. Find out the brown color substance. A substance enti? Nitrogen dioxide. What is the color of oxygen liberated in the decomposition of lead nitrate? Oxygen eppudu colorless, color undadu. ఓకేనా? కలర్ ఉన్నటువంటి గ్యాస్ ఏంటి? బ్రౌన్ కలర్ గ్యాస్, అది నైట్రోజన్ డయాక్సైడ్. ఎలా జరిగింది? హీట్ చేయడం ద్వారా లెడ్ నైట్రేట్ డీకంపోజ్ అయ్యి లెడ్ ఆక్సైడ్ గా మారింది, బ్రౌన్ కలర్ గ్యాస్ ని రిలీజ్ చేసింది,
కలర్లెస్ ఆక్సిజన్ గ్యాస్ ని కూడా రిలీజ్ చేయాలి. అంటే సింగిల్ సబ్స్టెన్స్ డీకంపోజ్ అయ్యి 2 or more సింపుల్ సబ్స్టెన్సెస్ ని ఫామ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏమనొచ్చు, కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్ గా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ 3 examples for thermal decomposition reaction. డీకంపోజిషన్ రియాక్షన్ లో అనదర్ టైప్ మనం ఏం మాట్లాడున్నామంటే ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్. వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్. ఈ ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్స్ లో మనం ఏదైనా స్లిప్ టెస్ట్లు రాసేటప్పుడు లేదు ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో అడిగేటప్పుడు ఆ యాక్టివిటీకి మనం యూజ్ చేసేటువంటి డయాగ్రామాటికల్ అప్రోచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. డయాగ్రామ్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ మనం కనుక నేర్చుకున్నామంటే అక్కడ 4 మార్క్స్ రాయొచ్చు. లేదు ఆ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్ లో. ఎక్స్ప్లెయిన్ ద యాక్టివిటీ టు కండక్ట్ ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ ఆఫ్ వాటర్ అనే క్వశ్చన్ అనే దానికి వచ్చే దానికోసంగా మనం చేయొచ్చు. నౌ లిసన్ కేర్ఫుల్లీ. electrolytic decomposition reactions. electrolytic decomposition reaction బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం ఏం చేయొచ్చు అంటే వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని పాస్ చేసామంటే వాటరు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గా డిసోసియేట్ అయిపోతుంది, బ్రేక్ డౌన్ జరుగుతుంది. సింగిల్ సబ్స్టెన్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గా డిసోసియేట్ అయిపోతుంది కాబట్టి త్రూ పాసేజ్ ఆఫ్ కరెంట్ కాబట్టి దీన్ని ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సో ఇది ఎలా సార్ జరుగుతుంది? ఈ యాక్టివిటీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ ప్లాస్టిక్ మగ్ తీసుకొని అండ్ బాటమ్ ఆఫ్ ద ప్లాస్టిక్ మగ్ మీరేం చేయాలి అంటే డ్రిల్ టూ హోల్స్ ఆ బాటమ్ ఆఫ్ ద మగ్ లో 2 holes ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ 1 hole rubber cork త్రూ 1 hole rubber cork ఇన్సర్ట్ కార్బన్ రాడ్స్. ఈ కార్బన్ రాడ్స్ ఎలా యాక్ట్ చేస్తాయి సార్ అంటే ఎలక్ట్రోడ్స్ గా యాక్ట్ చేస్తాయి. వన్ ఆఫ్ ద కార్బన్ రాడ్ విల్ యాక్ట్ యాజ్ యానోడ్ ఎప్పుడు కూడా పాజిటివ్ సైన్. another carbon rod will act as cathode carries the negative sign. ఓకేనా? ఈ 2 electrodes ని మనం ఏం చేయాలి అంటే త్రూ వైర్ అండ్ అలాంగ్ విత్ స్విచ్ వీఆర్ కనెక్టెడ్ టు 6 volt బ్యాటరీ. 6 volt బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. ఎందుకు సార్? దీని నుంచి మనం కరెంట్ పాస్ చేయాలి. ఇలా మనం ఆపరేటర్స్ ని సెట్ చేసిన తర్వాత యాడ్ few amount of water. ఈ వాటర్ ని యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ లో మనం అయితే కార్బన్ ఎలక్ట్రోడ్స్ ని తీసుకున్నామో ఆ కార్బన్ ఎలక్ట్రోడ్స్ కంప్లీట్ గా డిప్ అయిపోవాలి. ఆఫ్టర్ దట్ చూడండి, ప్యూర్ వాటర్ కన్నా మనం తీసుకున్నాం డిస్టిల్ వాటర్ అయితే ఆ సబ్స్టెన్స్ ఆ వాటర్ తన నుంచి కరెంట్ ని పాస్ చేయలేదు అంటే దట్ వాటర్ నాట్ డిసోసియేటెడ్ ఇంటూ ఫర్దర్ సబ్స్టెన్సెస్. అది మళ్ళీ ఫర్దర్ సబ్స్టెన్సెస్ గా డిసోసియేషన్ జరగదు. సో అందువల్ల ఈజీగా డిసోసియేట్ అయ్యేదానికోసం దీనికి ఏం చేస్తామంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ H2SO4 ఎనీ యాసిడ్ ని మనం యాడ్ చేయొచ్చు. H2SO4 ని యాడ్ చేయొచ్చు. ఇందులో ఏం తీసుకున్నాను? వాటర్ తీసుకున్నాను. సో దీనికి ఆల్రెడీ మనం వాటర్ తో ఫిల్ చేసినటువంటి 2 టెస్ట్ ట్యూబ్స్ ని ఇన్వర్ట్ చేయాలి, బోర్లిచ్చాలి. ఒక్కొక్క కార్బన్ రాడ్స్ మీద వాటర్ తో ఫిల్ అయినటువంటి టెస్ట్ ట్యూబ్స్ ని మనం వాటి మీద బోర్లిచ్చాలి. టెస్ట్ ట్యూబ్స్ ఓకేనా? టెస్ట్ ట్యూబ్స్ ని. సో ఈ విధంగా ఆపరేటర్స్ ని మనం సెట్ చేసుకున్నాం. ఇఫ్ ఐ స్విచ్ ఆన్ ద బ్యాటరీని మనం స్విచ్ ఆన్ చేసామంటే ఏమవుతుంది? దీని నుంచి కరెంట్ పాస్ అవుతుంది. ఇమ్మీడియట్లీ మనం ఏం నోటీస్ చేస్తాము అంటే ఈ ఎలక్ట్రోడ్స్ దగ్గర గ్యాషియస్ బబుల్స్ ఫామ్ అవడం మనం గమనిస్తాము. ఎట్ ద సేమ్ టైం ఈ గ్యాసెస్ అన్ని కూడా ఈ టెస్ట్ ట్యూబ్స్ యొక్క పై భాగానికి రీచ్ అయిపోతాయి. ఇక్కడ గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ గ్యాసెస్ లో వన్ ఆఫ్ ద గ్యాస్ వాల్యూమ్ ఈజ్ డబుల్ ద అనదర్ గ్యాస్ వాల్యూమ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ లిబరేట్ అయినటువంటి 2 గ్యాసెస్ లో ఒక గ్యాస్ యొక్క వాల్యూము
ఇంకొక గ్యాస్ యొక్క వాల్యూమ్ కంటే డబుల్ గా ఉంటుంది. గ్యాస్ విచ్ గ్యాస్ హ్యావ్ డబుల్ ద వాల్యూమ్ వెన్ కంపేర్ టు అనదర్ గ్యాస్ అనేటువంటి క్వశ్చన్ అడుగుతారు. సో ఇక్కడ చూడండి, యానోడ్ దగ్గర ఈ వాటర్ డిసోసియేట్ అయిపోయి ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది సార్? ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాథోడ్ దగ్గర రిలీజ్ అయ్యేటువంటి గ్యాస్ ని మనం హైడ్రోజన్ గ్యాస్ అని అంటాం. ఎలా సార్ ఐడెంటిఫై చేస్తాం? ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్. అసలు ఈ యాక్టివిటీలో ఏం జరుగుతుంది? ఇన్సైడ్ జనరల్లీ మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో నేర్చుకుంటాం. ఎట్ యానోడ్, యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది, ఎట్ క్యాథోడ్, క్యాథోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతున్నాయో ఒకసారి గమనించండి. యానోడ్ దగ్గర ఆల్వేస్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. మనం నెక్స్ట్ క్లాసెస్ లో వాట్ ఈజ్ ఆక్సిడేషన్, వాట్ ఈజ్ రిడక్షన్ గురించి కూడా మాట్లాడదాం. క్యాథోడ్ దగ్గర ఆల్వేస్ రిడక్షన్ రియాక్షన్స్ జరుగుతాయి. రిడక్షన్ రియాక్షన్స్. ఆక్సిడేషన్ అంటే లూజింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా చెప్పచ్చు. రిడక్షన్ మీన్స్ వాట్? గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడతాం. సో యానోడ్ పాజిటివ్ సైన్ కాబట్టి ఈ వాటర్ ఎలా డిసోసియేట్ అవుతుంది అంటే H ప్లస్ OH మైనస్ అయాన్స్ గా డిసోసియేట్ అయిపోతుంది. H ప్లస్ OH మైనస్ అయాన్స్. ఇది పాజిటివ్ సైన్ కాబట్టి ఇక్కడికి OH మైనస్ అయాన్స్ వచ్చి డిపాజిట్ అయిపోతాయి. OH మైనస్ అయాన్స్, ఇఫ్ యూ కమ్ 2 moles ఆఫ్ OH మైనస్ అయాన్స్, ఇవి ఆక్సిడేషన్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా O2 గా మారి H2 అండ్ 2 ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేస్తుంది. ఇలాంటి రియాక్షన్ ఏమన్నాం సార్ అంటే ఆక్సిడేషన్ రియాక్షన్, లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. OH మైనస్ తన దగ్గర ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 moles తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క OH ఒక్కొక్క ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తే 2 ఎలక్ట్రాన్స్ బయట వెళ్ళిపోయాయి. OH మైనస్ కాస్త O2 గా మారి హైడ్రోజన్ గ్యాస్, ట్రేస్ క్వాంటిటీ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేసింది. అంటే ఇక్కడ ఏ గ్యాస్ రిలీజ్ అయింది సార్ అంటే ఇది H ప్లస్ రూపంలో వెళ్తుంది. H ప్లస్ 2 H+ అయాన్స్ ని రిలీజ్ చేసింది. ఓకేనా? ఆక్సిజన్ గ్యాస్ లిబరేటెడ్ ఎట్ యానోడ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ ఎట్ యానోడ్ విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్? ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్. అదే మనం క్యాథోడ్ దగ్గర గమనించాము అంటే క్యాథోడ్ నెగిటివ్ సైన్ కాబట్టి, నెగిటివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి పాజిటివ్ అయాన్స్ తన దగ్గరికి వస్తాయి. పాజిటివ్ అయాన్స్ ఎవరు సార్? H+ అయాన్స్. ఇఫ్ యూ టేక్ 2 H+ అయాన్స్, 2 H+ అయాన్, రిడక్షన్ మీన్స్ వాట్? గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసి ఏం ఫామ్ చేసింది సార్? హైడ్రోజన్ గ్యాస్ ని ఫామ్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్ గ్యాస్ ని ఫామ్ చేసింది. అంటే క్యాథోడ్ దగ్గర ఏ గ్యాస్ రిలీజ్ అయింది? హైడ్రోజన్ గ్యాస్. యానోడ్ దగ్గర ఏ గ్యాస్ రిలీజ్ అయింది? ఆక్సిజన్ గ్యాస్. ఎలా వచ్చాయి ఈ గ్యాసెస్? బై ద ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్, కరెంట్ ని పాస్ చేయడం ద్వారా. ఓకే, అప్ టు హియర్ గుడ్. గ్యాసెస్, 2 డిఫరెంట్ గ్యాసెస్ రిలీజ్ అయ్యాయని త్రూ బబుల్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ అనదర్ టాస్క్, హౌ టు ఐడెంటిఫై దేర్ లిబరేటెడ్ గ్యాస్ ఈస్ పర్టికులర్లీ ఆక్సిజన్. అక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఆక్సిజన్ అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? క్యాథోడ్ దగ్గర రిలీజ్ అయినటువంటి గ్యాస్ హైడ్రోజన్ అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు అనేటువంటి క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ టేక్ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ఆర్ బర్నింగ్ క్యాండిల్ నియర్ ద టెస్ట్ ట్యూబ్ దోస్ దేర్ ఇన్ యానోడ్, యానోడ్ దగ్గర బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ని కానీ మీరు పెట్టారు అంటే ఆక్సిజన్ వస్తుంది కాబట్టి ఈ ఆక్సిజన్ సపోర్ట్ ద బర్నింగ్, ఆ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ఇంకా గ్లోగా బర్న్ అవుతుంది. ఆ విధంగా మనం అక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఆక్సిజన్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. అదే బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ని ఈ టెస్ట్ ట్యూబ్ అంటే క్యాథోడ్ ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ దగ్గర తీసుకొచ్చాము అంటే బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ని, ఆ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ని హైడ్రోజన్ గ్యాస్ ఏం చేస్తుంది అంటే టప్ అనేటువంటి సౌండ్ తో, అంటే పాప్ సౌండ్ తో ఆర్పేస్తుంది. పుట్ ఆఫ్ ద ఫైర్ విత్ పాప్ సౌండ్. ఏ గ్యాస్? హైడ్రోజన్ గ్యాస్. సో ఈ విధంగా బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ద్వారా మనం దేర్ లిబరేటెడ్ గ్యాస్ ని ఐడెంటిఫై చేయొచ్చు, ఎయిదర్ దే ఆక్సిజన్ ఆర్ హైడ్రోజన్. సో ఓవరాల్ గా ఇది డీకంపోజిషన్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. త్రూ ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం ద్వారా జరిగింది కాబట్టి H2O ఈస్ బ్రేక్ డౌన్ ఇంటూ H2 అండ్ ఆక్సిజన్ గ్యాస్. దేనికి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు? సింగిల్ సబ్స్టెన్స్ ఈస్ డీకంపోజ్డ్ ఇంటూ 2 or more సింపుల్ సబ్స్టెన్సెస్. డీకంపోజిషన్ అక్కర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యాక్టివిటీ కొన్ని ఎగ్జామినేషన్స్ లో 8 marks వచ్చేదానికి ఛాన్సెస్, అలాంగ్ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. చిల్డ్రన్, మీకోసం ఎగ్జామినేషన్ లో డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో కూడా సపరేట్ గా ఒక వీడియో చేస్తాను, దాన్ని కూడా లైక్ చేయండి. సో
And these decomposition reaction, one more decomposition there, one more method there, that is photolytic decomposition reaction. ఎగ్జాంపుల్ ఏంటి, photolytic decomposition reaction ఎలా జరుగుతుందో ఒకసారి గమనించండి. నౌ photolytic decomposition reactions గురించి మాట్లాడదాం. సో చిల్డ్రన్, దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఆర్ కామెంట్ చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. క్లియరా? నౌ photolytic decomposition reaction. Photolytic decomposition reaction. ఇది కూడా డీకంపోజిషన్ రియాక్షనే. సింగిల్ సబ్స్టెన్స్ డీకంపోజ్ అయ్యి 2 or more సింపుల్ సబ్స్టెన్సెస్ ని ఫామ్ చేస్తుంది. బట్ అక్కర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఈ సన్లైట్ సమక్షంలో సబ్స్టెన్స్ ఏం చేయాలి, 2 or more సింపుల్ సబ్స్టెన్సెస్ గా డిసోసియేట్ అయిపోవాలి. వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ AgCl, సిల్వర్ క్లోరైడ్. ఏంటి సార్ ఇది? సిల్వర్ క్లోరైడ్. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్? వైట్ కలర్. వైట్ అని అనొచ్చు, లేదంటే కలర్లెస్ అని కూడా అనొచ్చు. కలర్లెస్ AgCl ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. దీన్ని AgCl ని సన్లైట్ లో ఉంచేసాము అంటే కాసేపటికి ఏమైపోతుంది అంటే ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ గ్రే కలర్. గ్రే కలర్ గా మారిపోతుంది. గ్రే కలర్ గా మారింది అంటే కలర్ చేంజెస్ ఒకటే కాదు, అక్కడ కెమికల్ డికంపోజిషన్ కూడా జరిగింది, కెమికల్ చేంజ్ కూడా జరిగింది. AgCl ఈజ్ డిసోసియేటెడ్ ఇంటూ Ag అండ్ Cl2 గా డిసోసియేట్ అయిపోయింది. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కాదు. ఇఫ్ యూ టేక్ హియర్ 2 moles, 2Ag ప్లస్ Cl2 గా డిసోసియేట్ అయిపోయింది. ఇదేమవుతుంది? ప్యూర్ సిల్వర్ గా మారిపోయింది అండ్ క్లోరిన్ గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుంది. క్లోరిన్ గ్యాస్ అంటే ఇక్కడ సింగిల్ సబ్స్టెన్స్ ఎలా డిసోసియేట్ అయింది, 2 substances గా డిసోసియేట్ జరిగిపోయింది. అంటే ఇది డీకంపోజిషన్ రియాక్షన్. బట్ అక్కర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ కాబట్టి ఇలాంటి రియాక్షన్ ని ఫోటోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్ అని అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, AgBr, సిల్వర్ బ్రోమైడ్. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, it is dissociated into Ag, సిల్వర్ అండ్ బ్రోమిన్ గ్యాస్ గా రిలీజ్ అయిపోతుంది, ఆర్ బ్రోమిన్ లిక్విడ్ గా మారిపోతుంది, 2AgBr. ఇది కూడా ఎవరికి ఎగ్జాంపుల్ సార్? ఫోటోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఫోటోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటే మనం ఈ 2 ఎగ్జాంపుల్స్ గా ఐడెంటిఫై చేయొచ్చు. క్లియరా? అండ్ ఇక్కడ మనకి డైలీ లైఫ్ అప్లికేషన్ లో క్వశ్చన్ అడుగుతారు. డైలీ లైఫ్ అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. ఏంటి సార్? వై we should store AgCl in brown color bottles. brown colored bottle in laboratory. లాబొరేటరీలో మనం ఏం చేస్తున్నామంటే ఈ AgCl ని కానీ AgBr ని కానీ ఎక్కడ ఉంచుతామంటే బ్రౌన్ కలర్ బాటిల్స్ లో. మీరు గమనించుంటారు ల్యాబ్స్ లో బ్రౌన్ కలర్ రియేజెంట్ బాటిల్స్ ఉంటాయి, అందులో AgCl ని మనం ఏం చేస్తామంటే ప్రిజర్వ్ చేస్తాం, బ్రౌన్ కలర్ బాటిల్. వై వీ షుడ్ ప్రిఫర్ ఓన్లీ బ్రౌన్ కలర్ బాటిల్ మీన్స్ ఇట్ విల్ రెడ్యూస్ ద సన్లైట్. సన్లైట్ ని తన మీద పడకుండా ఆపుతుంది. కంప్లీట్ గా సన్లైట్ వల్ల తన మీద పడకుండా, AgCl మీద పడకుండా రిస్ట్రిక్ట్ చేస్తుంది. కాబట్టి ఇఫ్ మీరు కనుక కలర్లెస్ రియేజెంట్ బాటిల్ గానే యూజ్ చేసి అందులో AgCl గానే ఉంచారు అంటే ఆ సన్లైట్ తన మీద పడి ఎలా డిసోసియేట్ అయిపోతుంది సార్? గ్రే కలర్ Ag అండ్ Cl2 గా డిసోసియేట్ అయిపోతుంది. సో అది మనకి యూస్లెస్ అయిపోతుంది. కాబట్టి వీ షుడ్ ప్రిఫర్ ఓన్లీ బ్రౌన్ కలర్ బాటిల్ టు కీప్ AgCl ఆర్ AgBr ఇన్ ల్యాబొరేటరీస్. క్లియరా? ఈ క్వశ్చన్ మనకి 2 marks కానీ 4 marks కానీ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఈ విధంగా మనం డీకంపోజిషన్ రియాక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎన్ని రకాలుగా డివైడ్ చేసినాము? థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్, ఫోటోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్, ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్. అప్ టు నౌ వీ కంప్లీటెడ్ 2 type of reactions అండ్ కంప్లీట్ గా దీన్ని ఆపోజిట్ టు ద కాంబినేషన్ రియాక్షన్ గా మాట్లాడొచ్చు. ఇకపోతే రిమైనింగ్ 2 type of reactions ఉన్నాయి, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. వీలైతే ఈ రెండింటిని కలిపి ఒకే వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఆక్సిడేషన్ రియాక్షన్స్, కరోషన్, ట్రాన్సిడిటీతో డిస్కస్ చేసి ఈ చాప్టర్ని క్లోజ్ చేద్దాం. ఆఫ్టర్ దట్ యాక్టివిటీస్
డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో మొత్తం కూడా వీడియోస్ మీకు షేర్ చేస్తాను. చిల్డ్రన్, ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.